ఛానలుకి స్వాగతం. రేపే శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం, అలాగే మహాలయ అమావాస్య. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని మీరు స్నానం చేస్తే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని మీరు స్నానం చేయండి. అయితే రేపు వచ్చేటటువంటి సూర్యగ్రహణం అలాగే అమావాస్య కలిసి వచ్చే రోజుకి ఎటువంటి విశిష్టత అనేది కనిపిస్తుంది, గ్రహణ సమయం ఏంటి, అలాగే పట్టు విడుపు సమయాలు ఏంటి, ముఖ్యంగా గ్రహణం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయటం వల్ల మీ జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకొని ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హిందూ మతంలో సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే ఏడాది సూర్య లేదా చంద్రగ్రహణాలు సంభవించినప్పుడు వాటి ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు. సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కాని లేదా పాక్షికంగా కాని కప్పేస్తాడు. ఈ కారణంగానే భూమిపై సూర్యుడి కాంతి తగ్గిపోతుంది. ఈ గ్రహణ సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీ మొదటి సూర్యగ్రహణం అనేది ఏర్పడింది. దీని ప్రభావం అమెరికా కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కువగా కనిపించింది. అయితే రేపు వచ్చేటటువంటి సూర్యగ్రహణం గురించి చూసినట్లయితే అక్టోబర్ 2వ తేదీ బుధవారం రాత్రి 9:13 ప్రారంభమై తెల్లవారుజామున 3:17 వరకు గ్రహణం అనేది కనిపిస్తుంది. అంటే ఈ యొక్క గ్రహణ వ్యవధి దాదాపు 6:04 వరకు ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో ఏప్రిల్లో వచ్చినటువంటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. ప్రస్తుతం రేపు వస్తున్నటువంటి సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించటం లేదు. భారత కాలమానం ప్రకారం రాత్రి వేళల్లో ఈ యొక్క గ్రహణం ఏర్పడటమే ఇందుకు ప్రధానమైన కారణం. దీంతో మనకు సూతక కాలం కూడా చెల్లుబాటు కాదు. ఈ గ్రహణం వచ్చేసి అమెరికా, మెక్సికో, చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కనిపిస్తుంది. ఈ గ్రహణాన్ని నేరుగా చూడటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే సూర్యుడి నుంచి యూవీ కిరణాలు నేరుగా మన కళ్లను తాకితే తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ గ్రహణాన్ని చూసేందుకు టెలిస్కోపులు కాని, బైనాక్యులర్లు కాని, ఇతర ఆప్టికల్ పరికరాలు కాని ఉపయోగించటం మీకు ఉత్తమం. ఇక సూర్యగ్రహణం పూర్తయిన వెంటనే పవిత్ర నదీ స్నానం చేయాలి, లేదా గంగాజలంతో కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. గంగాజలం అందుబాటులో లేనివారు స్నానం చేసే నీటిలో కాస్త గరిక కాని లేదా తులసి ఆకులను కాని వేసుకొని మీరు స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేయటం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం మీకు లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీటిలో గరిక కాని లేకపోతే ఒక 4-5 తులసి ఆకులు వేసుకొని కానీ స్నానం చేయండి. ఆ తర్వాత ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. చాలా మందికి అలవాటు ఉంటుంది, కొంచెం సేపు వాడిన వస్త్రాలు పక్కకు పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఉతకని బట్టలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని కూడా పక్కకు పెట్టేస్తూ ఉంటారు. అటువంటి బట్టలను మాత్రం ధరించకూడదు. కేవలం ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. అనంతరం ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో మొత్తం కూడా గంగాజలం చల్లండి. అలాగే శాస్త్రాల ప్రకారం సూతక కాలం ముగిసిన వెంటనే దేవుళ్ల విగ్రహాలపై కాని లేదా ఫోటోలపై కాని గంగాజలం చల్లాలి. అలాగే దేవుడి విగ్రహాలను తాకటానికి ముందుగా మీ శరీరం పైన గంగాజలం చల్లుకోవాలి. ఎందుకంటే గంగాజలం అనేది అత్యంత స్వచ్ఛమైంది. ఏ గ్రహణం కూడా దాని స్వచ్ఛతను ప్రభావితం చేయదు. అంతేకాదు గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను కూడా శుద్ధి చేస్తారు, అనంతరం పూజలు ప్రారంభిస్తారు. కాబట్టి మనం కూడా ఇదే విధంగా ఇంట్లో చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్రహణ సమయంలో మీరు ఏం చేయాలి అనే విషయాలు కనుక చూసినట్లయితే, ఈ సూర్యగ్రహణం అంటే కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుణ్ణి రాహువు మింగేస్తాడు. ఈ సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ గ్రహణం కేవలం అమావాస్య సమయంలో మాత్రమే ఏర్పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో గ్రహణం ఏర్పడదు కూడా. పురాణాల ప్రకారం సూర్యగ్రహణాన్ని అశుభంగా పరిగణిస్తారు. కానీ నేటి ఆధునిక యుగంలో కూడా వీటిపైన చాలా విశ్వాసం అనేది ఉంది.
అయితే ఈసారి సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి అనే విషయాలు కనుక చూసినట్లయితే పవిత్రమైన నదీ తీర ప్రాంతాల్లో మీరు జపం చేసుకుంటే కనుక శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి నదీ తీరం ఎవరికైనా దగ్గరలో ఉంటే కనుక మీరు నదీ తీరాల్లో జపం చేసుకుంటే చాలా మంచిది. గ్రహణం పూర్తయిన తర్వాత మీరు ఖచ్చితంగా గరిక వేసుకొని కానీ లేకపోతే తులసి ఆకులు వేసుకొని కానీ స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయటం వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి తెలుపు రంగు ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి. అలాగే సూర్యగ్రహణం వేళ గర్భిణీలపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో గర్భిణీలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్రహణానికి 6 గంటల ముందే భోజనం ముగించాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత మాత్రమే మీరు స్నానం చేయాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ప్రయాణాలు కూడా గర్భిణీ స్త్రీలు చేయకూడదు. ఇంట్లోనే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. గ్రహణం వేళ మీ ఇళ్లలోని ఆహార పదార్థాల్లో కానీ నీటిలో కానీ గరికను ఖచ్చితంగా వేయాలి. సూర్య మంత్రాలను జపించాలి. గ్రహణానికి 6 గంటల ముందే పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. గర్భిణీలు ఒకవేళ నిద్రపోతుంటే కనుక ఆ సమయంలో అటు ఇటు కదలకూడదు. ముఖ్యంగా పిండంలో ఉండే బేబీకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. గ్రహణ సమయంలో కుర్చీలో కానీ లేదా సోఫాలో కానీ ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదవటం లేదా ఏదైనా తేలికైన పనులు చేయాలి. అలాగే గర్భిణీలు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. 3 ఏళ్ల చిన్నారులకు నదీ స్నానాలు, సాగర తీర స్నానం కూడా చేయించకూడదు. గ్రహణ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం అస్సలు చేయకండి. ఈ నియమాలు ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి రేపు వచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం అలాగే మహాలయ అమావాస్య కలిసి వచ్చేటటువంటి రోజు మీరు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి. ముఖ్యంగా భారతదేశంలో గ్రహణం అనేది కనిపించడం లేదు. ఎందుకంటే రాత్రి సమయంలో వస్తుంది. కాబట్టి సూచించిన దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏ దేశాల్లో అయితే గ్రహణ ప్రభావం ఉంటుందో ఆ దేశాల్లోని వారు మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి. అలాగే భారతదేశంలోని వారు కూడా ఖచ్చితంగా మీరు ఉదయం లేవగానే అంటే గురువారం ఉదయం 3:30తో ఈ యొక్క గ్రహణం ముగుస్తుంది. కాబట్టి తెల్లవారుజామున మీరు లేవంగానే ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని ఆ రోజు ఇంట్లోని వారందరూ కూడా తలస్నానాలు చేసేసి దీపారాధన మాత్రం చేసుకోండి. అంటే ఎటువంటి నియమాలు పాటించకపోయినా కానీ ఈ విధంగా దీపారాధన చేసుకుంటే గ్రహణం యొక్క అశుభ ఫలితాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఈ యొక్క నియమాలను ఖచ్చితంగా పాటించండి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా స్నానం చేసే నీటిలో గరిక వేసుకొని కానీ లేకపోతే తులసి ఆకులు వేసుకొని కానీ స్నానం చేయండి. జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. 1,000,000 జన్మల పుణ్యఫలం మీకు దక్కుతుంది. అలాగే ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయండి. ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.